ఏం చేసింది మళ్ళీ ప్రకటన చేశారు నేను 119 మా అమ్మ పోటీకి దిగుద్ది మా ఆయన పోటీకి దిగుతాడని చెప్పింది ప్రకటించారు కదా అంత అయిన తర్వాత పోటీ చేయడానికి అభ్యర్థులకు అప్లికేషన్స్ పెట్టుకోండి అంటే 20 మందో 30 మందో పెట్టారు అది కూడా ఒక 3-4 నియోజకవర్గాలకు 3-4 పెట్టారు మిగతా వాటికి అసలు పోటీ చేయడానికి మనిషి దొరకల పోటీ చేయడానికి మనిషి దొరక్క ఏం చేయాలో అర్థం కాక అప్పుడు కూర్చుని టోటల్ డ్రాప్ చేసుకుని నేను కాంగ్రెస్కి మద్దతు అంది కాంగ్రెస్ గెలిచిన తర్వాత పోనీ అప్పుడైనా ఊరుకుందా రేవంత్ రెడ్డిని తిట్టింది తిట్టకుండా తిట్టింది బట్టి విక్రమార్కని వీళ్ళని పొగిడింది పోనీ అప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాకుండా ఉండుంటే రేవంత్ గనక ఓడిపోయి ఉంటే అన్న ఈవిడ నేనే గెలిపించాను నియంత్రణ దించాను అంటే లోపల ఎక్కడైనా కాంగ్రెస్ రాదు అధికారంలోకి అనేది ఏమో ఉందేమో అంతే అందుకే వాళ్ళందరూ తిట్టడం జరిగిందేమో మీకు ఏంటంటే ఒకటి ఒక లీడర్ అనేటువంటి వాళ్ళకి ఫ్యూచర్ గురించిన ఒక కమాండ్ లేదా నా సత్తా ఇంత నా శక్తి ఇంత అనేటువంటిది పక్కన కూర్చుని భజన చేసేవాడుగా చెప్పాల్సింది మనకంటూ ఒక కమాండ్ ఉంది చంద్రబాబు నాయుడు పిచ్చోడై వెళ్ళాడేంటి అయోధ్యకి సింగల్గా కూర్చుని ఏంటి అక్కడ పవన్ కళ్యాణ్ అమాయకంగా వెళ్ళాడే ఏంటి శ్రాపో మెయింటైన్ అవసరం అన్నటువంటి రూట్లో ఆ టైప్లో ఎందుకు వెళ్తున్నారు ఎక్కడ వగ్గాలో ఎక్కడ నెగ్గాలో ఇవన్నీ చూసుకుని పోతున్నారు వాళ్ళు జగన్ ఎందుకు